బిడ్డలు ఇంట్లో మా అమ్మ ఏం చేస్తుందో ఏమో, ఆఫీసులో మా బాసు గోపడుతుండో ఏమో. అనన్యా చింతయంతో ఏ జన, ఏ మనిషి అయితే పరియుపాసతే నన్ను ఉపాసిస్తాడో తేషాం అట్టివారికి యోగక్షేమం వహమ్యహం. యోగక్షేమాలు చూస్తాడు పరమాత్మ. అలానే మనం ఇప్పుడు ఇంత అదృష్టం మీకు చెందింది అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం 2-3 తప్ప ఇంకొకరు చేయరండి. భద్రాచలంలో 2 అయ్యగారు మాత్రమే, నరసింహస్వామి దగ్గర 2 అయ్యగారు మాత్రమే, ఇక్కడ 13 మంది అయ్యగారులు. ఇంతటి అదృష్టం మీకు తగ్గిందంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్ప ఇంకోటి కాదండి. ఒక ఎమ్మెల్యే వచ్చి హైదరాబాద్కు నౌకాయానం చేస్తా అంటాడు, సముద్రాన్ని చేస్తా అంటాడు. మనం గట్టిగా చప్పట్లు కొడతామండి. ఆ చప్పట్లు ఎలా ఉంటాయంటే ఎక్కడికి వస్తాయి, మియాపూర్ చౌరస్తాకి వస్తాయి. ఇలాంటి వాటికి అతి నీరసంగా ఎప్పుడో తిన్న తిండి ఇప్పుడే ఓఆర్ఎస్ దాగి వచ్చి కత్తినట్టు ఉంటుంది. చూడండి ఎంత ఆనందంగా ఉన్నదో.